11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిపి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం, పేజ్ నెంబర్ 153, క్రొత్త నిబంధనలు. అందరం కలిపి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉన్నది త్రాగవలెను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. అందరం కలిపి చదువుకుందాం. పేజ్ నెంబర్ 167, న్యూ టెస్ట్మెంట్లో. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు. ప్రభు ఈ వాక్య భాగాన్ని దీవించి మన కొరకు తన పరిశుద్ధాత్మతో మాట్లాడనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన దేవ, నమ్మదగిన వాడ, చదవబడిన మాటల ద్వారా మాతో మీరు మాట్లాడమని కోరుతున్నాం దేవా. కూర్చున్న వారందరికన్నా తెలుపుడను కొన్ని మాటలు నీ పక్షాన తండ్రి నిలబడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మలు నాకు సహాయం చేసి మా జీవితాల్లో రూపాంతరపరచమని కోరుతున్నాం దేవా. మేము విశ్వాసం గలవారై ఉన్నామో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి నీ బల్ల ఎంతో హేతు అయినది, అదెంతో మాకు శ్రేష్టమైనది. అక్కడ వచ్చినప్పుడు మా పరీక్ష తండ్రి, మా పరీక్ష పేపర్ను సమాధానం ఇవ్వాల్సిన వారు ఉన్నాం దేవా. అందును బట్టి సరైన మనస్సాక్షులు మాకు దయచేసి పెట్టమని కోరుతున్నాం. మరొక్కసారి నీ శిలువ చాటు నన్ను దాయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనములో ఈ రీతిగా ఉంది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మిమ్మల్ని మీరే శోధించి చూచుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించి చూచుకునుడి. ఎందుకు చూసుకోవాలి? ఎందుకు పరిశోధించాలి? ఎందుకు పరీక్షించుకోవాలి? ఎందుకంటే అప్పుడు మనకు తెలుస్తుంది, ఒక జవాబు తెలుస్తుంది. ఏమిటి అంటే, మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుతారు. ఎందుకు చూడాలి? ఎందుకు పరిశోధించుకోవాలి? ఎందుకు పరీక్షించుకోవాలి అంటే, ఎక్కడ తప్పిపోయామో, లేకపోతే యేసుప్రభువారు మనలో ఉన్నాడా, లేకపోతే మనల్ని విడిచిపెట్టాడా అనే దాని కొరకు ఒక సింబల్ పరీక్ష, ఈ బల్ల ఒక సింబల్గా ఉంటుంది. అంటే మనము భ్రష్టులముగా మిగిలిపోకూడదు. ప్రభువును వెంబడిస్తూ, యేసయ్యను నమ్ముతూ, మందిరానికి వస్తూ, క్రైస్తవులుగా జీవిస్తూ, ఆఖరి దినాలలో, మన అంత్య దినాల్లో భ్రష్టులుగా మిగిలిపోకూడదని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు హెచ్చరిస్తున్నాడు. భ్రష్టులు అంటే ఇంకేమీ పని చేయలేని వారుగా, లేకపోతే మాకు సామెత ఉంటుంది కదా, ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చాడరా అన్నట్టు అలా ఉండకూడదు. మన విశ్వాసం అలా ఉండకూడదు. మనం పరీక్షించుకోవటం వలన ఆ పరీక్షలో మనకు వచ్చే ఒక జవాబు ఏమై ఉందంటే, యేసుక్రీస్తు మనలో ఉన్నాడో లేదో మనము ఎరిగే వారంగా ఉంటాం. మనలో ఉన్నాడా లేదా, మనతో ఉన్నాడా లేదా, మన మధ్య ఉన్నాడా లేదా అనేది మనకు అర్థమైపోద్ది. లేకపోతే ఆ సమాధానం మనకు రాదు, ఆ సంతోషం మనం అనుభవించలేం, ఆ యొక్క దేవుని సన్నిధాన్ని మనం అనుభవించలేం. ఎందుకు పరీక్షించుకోవాలి? ఎందుకు పరిశోధించుకోవాలంటే, ఇక మనం భ్రష్టులు కాకుండా యేసుప్రభువారిని కలిగి ఉండడానికే మనం పరీక్షించుకోవాల్సిన వారు ఉన్నాం. ఎలాగా? విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. విశ్వాసం. చాలామంది అంటారు, వీళ్ళు క్రైస్తవులండి అంటారు కదా, అదొక మెట్టు. అర్థమైందా? ఇంకా కొద్ది ముందుకెళ్తే ఏమంటారు? వీరు విశ్వాసులండి, బిలీవర్స్ అండి అంటారు. ఇంకా కొద్ది ముందుకెళ్తే ఏమంటారు? వీరు బాగా అనుభవమైన వారు అంటారంటే వీరు పరిశుద్ధులండి, లేకపోతే సైన్స్. లుద్దలో ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు అపొస్తలుల కార్యములో, అలాగంటారు. మరి మనల్ని ఇన్ని ఎన్నో పేర్లు పెట్టి మనల్ని పిలుస్తారు కదా, ఆ క్వాలిటీస్, ఆ లక్షణాలన్నీ మనకు ఉన్నాయా అంటే ఒక్కోసారి మనం పరీక్షించుకున్నప్పుడే మనకు తెలుస్తుంది మనం అలాగున్నామా లేదా అన్న.
మరి మనల్ని ఒక పేరు పెట్టి వీరు విశ్వాసులండి, మనకు మరీ మన అసెంబ్లీస్కి మరీ హైలీ బిరుదులు ఇచ్చేస్తుంటారు చాలామంది. వీళ్ళు చాలా మంచి విశ్వాసులు, చెడ్డ విశ్వాసులు ఉంటారా? వీళ్ళు చాలా మంచి విశ్వాసులండి, బొబ్బబ్బబ్బా ఏమీ ఉండదు ఉట్టిదే. అర్థమైందా? విశ్వాసులు. అసలు విశ్వాసులు అని నువ్వు పిలువబడ్డానికి నీకున్న అర్హత ఏమిటి? అసలు ఎవరు విశ్వాసులని పిలువబడతారు? ఎవరు విశ్వాసులని పిలువబడతారు? నువ్వు బిలీవర్వా కాదని నువ్వు గమనించుకోవటానికి కొన్ని గుర్తులు, కొన్ని తలంపులు మనం చూద్దాం. చూడండి, విశ్వాసులు అనేవారు యోహాను సువార్త 1వ అధ్యాయం కొన్ని విషయాలు చూద్దాం. వారిని విశ్వాసులు అంటారు, మిగతా వారిని అందరినీ విశ్వాసులు అనరు. చూడండి 1:12 తన్నందరూ అంగీకరించెదరు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు. ఎవరు విశ్వాసులు అంటే ఆయన అంగీకరించిన వారు. నెంబర్ 1 ఎవరండి? ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, అందరూ కాదు, చర్చకు వచ్చిన వారు అందరూ కాదు, పాటలు పాడేవారు కాదు, లేకపోతే మేము క్రైస్తవులు అనే చెప్పుకునేవారు కాదు. విశ్వాసులు ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు ఎవరైతే విశ్వసిస్తారో, ప్రభుని ఎవరైతే స్వంత రక్షకుడిగా స్వీకరిస్తారో, ఎవరి పాపములైతే ఆయన రక్తములో కడగబడ్డాయో, ఎవరైతే క్షమాపణ పొంది ఉన్నారో వారే విశ్వాసులు. అందరూ కాదు. తనందరూ అంగీకరించెదరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి ఏం అధికారం ఇచ్చాడు? దేవుని పిల్లలు. మనము దేవుని పిల్లలం. ఆయన అంగీకరించిన వారే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే విశ్వాసులుగా పిలువబడతారు. అందరూ కాదు. మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. విశ్వాసము గలవారే ఉన్నామో లేదో అలా శోధించుకోవటం వలన, అలా పరిశోధించుకోవటం వలన ప్రభు మనతో ఉన్నాడనే గొప్ప నిశ్చయత, సమాధానము, సంతోషముతో మనం బయటకు వెళ్తాం. లేకపోతే ప్రభు మనతో లేడు. అర్థమైందండి? ప్రభువు మనతో లేరు. యస్సు ప్రభు వారు సమరశ్రీతో అంటాడు కదా, అమ్మ నీ పెనిమిటిని పిలుసుకురా అని అన్నాడు కదండి. అయ్యా నాకు పెనిమిటి లేడు అని ఆయన 5 పెనిమిట్లు ఉన్నారు కదా. అలాగుంటుంది మన బ్రతుకు. అంటే ఎలా ఉన్నారు? మీ యస్సు ప్రభు మీతో ఉన్నాడు కదండి అని ఎవరంటే నువ్వేంటావు, నేను ఎప్పుడో పక్కన పెట్టేస్తానండి అన్నట్టు ఉంది నీ తంతు. కాదు. విశ్వాసులు అనగా మొదట ఎవరంటే ప్రభువుని అంగీకరించినంటి వారు. ప్రభువుని అంగీకరించకపోతే చాలా దుర్భరమైన పరిస్థితి. ప్రభువుని అంగీకరించకపోతే, నీ స్వంత రక్షకుడిగా అంగీకరించకపోతే చాలా కఠినమైన పరిస్థితి. ఇక్కడ బాగోవచ్చు, ఇక్కడ నువ్వు బాగా ఉండొచ్చు, బాగా తినొచ్చు, బాగా తిరగచ్చు, బాగానే నీకు అన్నీ కలిసి రావచ్చు. కానీ ఒక దినం ఉంది, ఆ దినమున బాబోయ్ నాయన అని రొమ్ము కొట్టుకుంటా. యేసుక్రీస్తుని అంగీకరించారా మీరు? ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించారా? ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు అంగీకరించకపోతే, ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఈ దినం ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఎన్నిసార్లు నువ్వు గుడికి వచ్చినా, ఎన్నిసార్లు బడికి వెళ్ళినా, ఎన్నిసార్లు దేవాలయంకి వెళ్ళినా, ఎన్నిసార్లు దేహాన్ని మొరపెట్టినా, ప్రభువు దగ్గర ప్రభువుకు నీ హృదయం ఇవ్వకపోతే నువ్వు విశ్వాసవి కాదు, దేవుని పిల్లవాడవు కాదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. అదే మాట మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, యేసుక్రీస్తును విశ్వసించడం వలనే మనము దేవుని కుమారులం. ఆయన్ని అంగీకరించడం వలనే మనము దేవుని కుమారులం. యోహాను 1:12 అంగీకరించావా? అంగీకరిస్తాం. ఆయన ఒక దేవుడని అంగీకరించడం కాదు, ఆయన నా దేవుడని అంగీకరించాలి. ఆయన అందరిలో దేవుడని అంగీకరించడం కాదు, ఆయన అందరిలో ఒక దేవుడని అంగీకరించడం కాదు. అసలు వాళ్ళు దేవుళ్ళే కాదు. దేవుడు ఒక్కడే. దేవునికి నీ మానవులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన ఎవరు?
ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే దేవుని కుమారులు. వారు విశ్వాసులు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారు విశ్వాసులు. మొదటిది. రెండవది చూడండి, గలతీయులకు అదే 27వ వచనం, 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్టిసము పొందిన మీరందరూ. రెండవది, విశ్వాసులంటే ఎవరో తెలుసా? క్రీస్తును ధరించినట్టు వారు. ధరించడం అంటే ఏంటి? ధరించడం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, మొట్టమొదటి నాది ఏం చూస్తారండి? నా రంగు చూస్తారు కదా, నల్లగా ఉన్నాడు వీడు అంటాడు. తర్వాత నా షర్టును చూస్తారు, అబ్బో ఈరోజు కొత్త షర్ట్ వేసాడు. అర్థమైందా? నా బాహ్య రూపం కనబడి నేను ధరించినవి చూస్తుంటారు, నేనేమి ధరించానో అది చూస్తుంటారు. విశ్వాసులంటే ఎవరో తెలుసా? దేవుని ధరించడం. నీ సుగుణాలు ఆత్మీయమైన సుగుణాలు కనబడాలి. వారు విశ్వాసులు. అందరూ కాదు. చదవమ్మా 3:27. క్రీస్తులోనికి బాప్టిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మనం ఎవరిని ధరించాలండి? క్రీస్తును ధరించాలి. ఆయన లక్షణాలు, ఆయన స్వారూప్యము మనలోనికి రాకపోతే మనం విశ్వాసులం కాదు. ఆయన అంగీకరించకపోతే మనం విశ్వాసులం కాదు. ఆయన ధరించకపోతే మనం విశ్వాసులం కాదు. చూడండి, ఒక పెండ్లి కుమార్తె ఉంటుంది, ఆ దినము చెడ్డ బట్టలు కట్టుకుని, అంటే మాసిపోయిన బట్టలు కడుతుందా? కాదు కదా. ఒక ప్రత్యేకత. అందరిలో కూడా అందరూ ఆమెను చూస్తారు. పాపం పెళ్లి కొడుకుని ఎవరు చూడరు, ఆమెనే చూస్తారు. ఆమె ఏం పెట్టుకుందా, ఏ టైలర్ కుట్టిందా అని కూడా చూస్తారు. అర్థమైందా? ప్రత్యేకత ధరించి ఆ పెండ్లి వస్త్రముతో ఆమె అలంకరించబడినప్పుడు ఎలా చూస్తారు? ఎంత బాగుందిరా పెండ్లి వస్త్రంలోని, ఎంత బాగుంది అంటారు. అలాగే క్రీస్తును ధరించుకున్న మనలను కూడా ప్రభు అడుగుతాడు, ఎంత బాగుంది ఇతని విశ్వాసం, ఎంత బాగుంది మీ విశ్వాసం, ఎంత బాగుంది అంటాడు. విశ్వాసులంటే రెండవ లక్షణము ఏమిటంటే క్రీస్తును ధరించుకొని ఉండాలి మనం. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? రోమాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మధ్యలో ఉంటుంది చూడమ్మా. చాలమ్మా, యేసు క్రీస్తు వారిగా ఉండుటకు. అంతే. ఎవరుగా ఉండటానికి పిలిచాడు దేవుడు మనను? యేసు క్రీస్తు వలె, యేసు క్రీస్తు వారుగా ఉండుటకు ఆయన మనల్ని ఏం చేశాడండి? పిలిచాడు. చూడండి, అక్కడ చదవమ్మా, మొదట్లోనే చదవండి. దేవుని సువార్త నిమిత్తము, 2వ లైన్లో, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడివాడినైనా పౌలు. చూడండి, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా చూడండి, మనం ఎవరమండి? దేవునికి ప్రియమైన వారము. మనం ఎవరము? పరిశుద్ధులం. అక్కడ అంటాడు చూడండి, ఏమంటే చూడండి, మనల్ని దేనికి పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన మనల్ని పిలిచాడు. మొదటి లక్షణం, ఒక విశ్వాసకి యొక్క మొదటి లక్షణం ఏమిటంటే క్రీస్తును అంగీకరించిన వాడై ఉండాలి. రెండవ లక్షణం, ఒక విశ్వాసకి ఏమై ఉండాలి? క్రీస్తును ధరించాలి. ఆ పరిశుద్ధత మనము ధరించిన వారముగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రభువు మనల్ని ఆయన అన్నాడు, మిమ్మల్ని ఈ లోకంలో ఉన్న వారందరికన్నా ఐశ్వర్యవంతులను చేస్తానలా కదండి. అలాగనలేదు. ఏం చేస్తాడు? ఈ లోకంలో ఉన్న వారందరికన్నా ప్రత్యేకించబడి మిమ్మల్ని పరిశుద్ధపరిచేవాడుకున్నాడు ప్రభు. వారు క్రీస్తును ధరించినట్టు వారు విశ్వాసులు. మేము గుడికి వెళ్తున్నామండి, మేము బైబిల్ పట్టుకున్నామండి, మేము విశ్వాసం అంటే కాదు. అందుకే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇంకొక గుణ లక్షణాన్ని చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అనగా మనము ఎవరి వల్ల పరిశుద్ధపరచబడ్డాం? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి ఉన్నాం.
ఆ, ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. ఎంత ఇష్టమో ఈ మాట అపోస్తలుడైన పౌలుకి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. దశలోనికై కూడా అదే రాస్తున్నాడు మొదటి అధ్యాయంలోని. మీరు పరిశుద్ధులొకటికే పిలువబడ్డారు. దశలోనికై మొదటి చూడండి. ఆయన ఏమని చేస్తున్నాడంటే పరిశుద్ధులుగా వీళ్ళని పిలిచాడు. ఒక మాట, మూడవ లక్షణం ఏమిటో తెలుసా? పరిశుద్ధులైన వారే విశ్వాసులు. విశ్వాసము గలవారే పరిశుద్ధులు, పరిశుద్ధులైన వారే విశ్వాసులు. చూడకంత ఎంత తేటగా ఉందో చూడండి. చదవమ్మా. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డాం. యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. మళ్ళీ ఏం చేశాడు? పరిశుద్ధులుగా ఉండటానికి మళ్ళీ ఏం చేశాడు? మన ఇంటి పేర్లు ఏమైనా కావచ్చు, మన సర్నేమ్స్ ఏమైనా కావచ్చు. సంఘంలో ఒకే సర్నేమ్. ఏ సర్నేమ్ అండి? పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉంటానికే దేవుడు మళ్ళీ ఏం చేశాడండి? పిలిచాడు. చూడండి 6వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? 6వ అధ్యాయం. మీలో కొందరు అట్టివారై ఉంటేరు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి, చూడండి, మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై. పరిశుద్ధపరచబడ్డాం మనం. విశ్వాసులు అంటే పరిశుద్ధపరచబడినటి వారు. విశ్వాసులు అనగా ప్రభువుని అంగీకరించినట్టు వారు. విశ్వాసులు అనగా ఆయనను ధరించినట్టు వారు విశ్వాసులై ఉంటున్నారు. మనం ఎలా ఉన్నాం? బిలీవర్స్ అని పేరు పెట్టుకుంటే కాదు, బిలీవర్స్ ఫెలోషిప్ అంటే కాదు, బిలీవర్స్ చర్చ్ అంటే కాదు. బిలీవర్ కానీ బతకాలి. బిలీవర్ కానీ మనము బ్రతకాలి. అంగీకరించాలి, దాన్ని ధరించాలి. దేవుని చేత పరిశుద్ధులమని ఆయన చేత మనం ఏం చేయాలండి? పిలువబడాలి. ఇంకొకటి చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఈ సంగతులు అలంకార రూపకముగా రెండు నిబంధనలై ఉన్నారు. ఒక్క నిమిషం నేను చూసాను. ఇందాక చూశారు. అదే 5వ అధ్యాయం, క్షమించండి. 5వ అధ్యాయం 24వ వచనం, క్షమించండి. 5వ అధ్యాయం 20. గలతీయులకు రాసిన పత్రిక 5:24. ఇది గమనించండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ. అది వాడు విశ్వాసి. విశ్వాసి అంటే శరీర కోరికలను ఏం చేసేవాడండి? సిలువ వేసేవాడు విశ్వాసి. బిలీవర్ అంటే అతడు శరీర కోరికలను ఏం చేయాలండి? ఉదయం కూడా మనం బాబు కూడా చూపించాడు కదా, శరీర కార్యాల గురించి కదా. అవన్నీ మనం ఏం చేయాలి? సిలువ వేయాలి. ఏం చేయాలండి? సిలువ వేయాలి. వాళ్ళు విశ్వాసులు కాబట్టి ప్రభు అడుగుతున్నాడు, ప్రభు నన్ను ప్రశ్నిస్తున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఎందుకు? భ్రష్టులుగా మిగలకుండా ప్రభు మనతో ఉన్నాడని గుర్తెరగడానికి, ప్రభు మనలో గుర్తెరగడానికి. చూడండి, ఒకటి చెప్పండి, ఆయనను అంగీకరించుట. రెండవది ఆయనను ధరించుట. మూడవది పరిశుద్ధపరచబడుట. నాలుగవది శరీర కోరికలను మనం ఏం చేయాలండి? సిలువ వేయాలి. ఇంకొక మాట చెప్తా. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని ఆత్మచేత నడిపించబడేవారే. దేవుని ఆత్మచేత నడిపించబడేవారే విశ్వాసులు. దేవుని ఆత్మ వారితో ఎప్పుడు మాట్లాడుతుంటుంది. దేవుని ఆత్మ ఎప్పుడు వారితో పని చేస్తుంటుంది. అర్థమైందండి? వారు ఎక్కడున్నప్పుడు కూడా దేవుని ఆత్మ పూర్ణులై ఉంటారు. దేవుని యొక్క శక్తిని వారు పొందుకుంటారు. దేవుని శక్తిని పొందుకుంటారు. ఇంకొక లక్షణం ఏంటంటే దేవుని ఆత్మ వారి దగ్గర ఉంటుంది. దేవుని ఆత్మ నడిపిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ వారిని ప్రేరేపిస్తుంటుంది. దేవుని ఆత్మ వారిని సువార్త చెప్పమని రేకెత్తిస్తుంటుంది. దేవుని ఆత్మ వారిని హెచ్చరించమని బోధిస్తూ ఉంటుంది.
దేవుని ఆత్మ ఏం చేస్తాడు, వారి కొరకు విజ్ఞాపన చేయమని పురుకొల్పుతూ ఉంటాడు దేవుని ఆత్మ. వారు విశ్వాసులు, అందరూ కాదు. మన స్థితి ఎలా ఉంది? మన ఆత్మీయ స్థితి? కొన్ని హెచ్చరికలు. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? కొంతమంది యేసు ప్రభువుని అంగీకరించలేని వారు ఉన్నారు. కొంతమంది అంగీకరించిన ప్రభువారిని ధరించలేనిటి వారు ఉన్నారు. కొంతమంది ధరించిన పరిశుద్ధముగా జీవించలేని వారు ఉన్నారు. తర్వాత వారి కోరికలను సిలువకు మేకులతో కొట్టలేని వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ వారి మధ్య పని చేయకుండా ఉండేదిగా ఉంటుంది. ఎలా ఉంది మన స్థితి? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. వాళ్ళకి అది నాకు నేనే, మీకు మీరే, ఎవరికి వారే. అర్థమైందండి? ఎవరైనా 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఫోటో మార్చి వెళ్ళొచ్చు, కానీ పట్టుకుంటే ఏమవుతాడండి? డిబార్ అవుతాడు కదా, డిబార్ అవుతాడు. వాడే పరీక్ష రాయాలి. నా కొడుకేనండి కాబట్టి ఇన్విజిలేషన్ ఒక కొడుకు ఏం చేస్తారు, కూర్చొని రాయడం కుదరదు. నీ పరీక్ష నువ్వే, నా పరీక్ష నేనే. అర్థమైందండి? ఒక 2 అన్నదమ్ములు ఉన్నారట, ఇద్దరు కవల పిల్లలే. చాలా జాగ్రత్తనండి. అడన్నాడు పెద్దోడుకు మంచి నాలెడ్జ్ పర్సన్, చిన్నోడుకు వీడు ఎగ్జామ్కి వెళ్తున్నాడట, ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి వెళ్తుంటే ఇద్దరు ఒకలాగా ఉంటారు. ఆడిని చూస్తే ఈయన చూడనవసరం, ఈయన చూస్తే ఆడిని ఉంటారు కదా కవల పిల్లలు. అర్థమైందా? అరే నీ పరీక్ష నేను రాసేస్తాను రా అన్నాడు. వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకు డౌట్ వచ్చిన తర్వాత ఎలా పట్టుకుంటారు? ఫోటో చూస్తే ఒకలాగే ఉంది, హైట్ చూస్తే ఒకలాగున్నాడు, పరీక్ష రాస్తున్నాడు, ఎలా పట్టుకుంటారు చెప్పండి పిల్లలు? అమ్మా ఎలా పట్టుకుంటారు? రైటింగ్ గీటింగ్ వదిలేండి, ఇంకోటి మన హాల్ టికెట్ మీద ఇంకోటి ఉంటుంది, మోల్స్. అన్నకు బాగా గుర్తొచ్చేసింది. ఎప్పుడైనా చేశారా అన్న మీరు? చేయలేదు కదా. మోల్స్ ఎందుకు రాస్తారు? అప్పుడు దొరికిపోయాడు. నీ పరీక్ష నువ్వే, నా పరీక్ష నేనే. అర్థమైందా? మన గుర్తులు మారిపోవండి, మన గుర్తులు మారవు. జాగ్రత్త. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మనల్ని మనం ఏం చేయాలండి? పరీక్షించుకోవాలి. 5 విషయాల్లో ప్రభు దగ్గరికి మనం అడుగుదాం. లేకపోతే నువ్వు విశ్వాసవి కాదు. దేవునితో సంబంధము కలిగి ఉండాలి, క్రీస్తు యేసును కేంద్రము కలిగి ఉండాలి, విశ్వాసి దేవునిపై ఆధారపడి ఉండాలి, ప్రభువుని సంతోషపరచాలి. ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ జీవితం? బాగా చెప్తుంటాం, బ్రతుకు బాగోదు. మన సమయం అంతా లోకానికి ఇస్తూ ఉన్నాం, దేవునికి ఇవ్వలేని వారుగా ఉంటున్నాం. అర్థమైందా? లోకంలో ఒక పని చేయాలంటే ఉద్యోగంలో 8 గంటలు 12 గంటలు కష్టపడుతున్నాం, వారం అంతా ఒక 8 గంటలు దేవునికి ఇవ్వలేకపోతున్నాను. వారంలో ఒక 8 గంటలు దేవునికి ఇవ్వలేకపోతున్నా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. నన్ను ఎవరైనా అడుగుతుంటారు, మా దగ్గర ఒక 25 మందేనండి మా సంఘం అంట. వాళ్ళే వస్తారా వార కార్యక్రమాలు? ఎంత దౌర్భాగ్యం. నువ్వు విశ్వాసవా? ఎంత అవిశ్వాసంలో ఉన్నావు? నిన్ను నువ్వు ఎలా మోసపుచ్చుకుంటున్నావు? దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవుని మందిరానికి ఇవ్వాల్సిన గౌరవము, ప్రభువుకు తీసుకురావాల్సిన ఘనత రావాల్సిన సమయంలో కూడా రావాల్సి లేకపోతే నువ్వు దేవునికి ఘనతని తీసుకొచ్చిన వాడు కాదు, అవమానమును తీసుకొచ్చిన వారము. దేవుని ఘనపరిచేవారం కాదు మన జీవితాల్లో, దేవుని అవమానపరిచేవారంగా ఉన్నా. ప్రభా నువ్వంటే నాకు లెక్కలేదయ్యా అని చెప్పే స్థితిలోకి వచ్చేసాం. ఎంత దౌర్భాగ్యం మన జీవితాల్లో. మన విశ్వాసమని పిలువబడుతూ మన స్థితి ఎలా ఉందంటే ఏ వార కార్యక్రమాల్లో కూడా మనం కనబడం. వచ్చినప్పుడు కూడా వెనకం చేసేసాం కదా,
బ్లాక్ సైడ్ అయిపోయాం కదా, తప్పిపోయాం కదా. ఎందుకు తప్పిపోయావు నువ్వు? ఏ కారణము వలన తప్పిపోయావు? ప్రభు అడిగితే ఏం చెప్తావు? ఆ కారణాలే కావు. నవ్వుతాడు దేవుడు, హేళన చేస్తాడు దేవుడు. మనం విశ్వాసులమా? కాదు, అవిశ్వాసులుగా మిగిలిపోయాం. లోకంలో 8 గంటలు 12 గంటలు కూడా మనం పని చేస్తున్నామే. అవసరమైతే 16 గంటలు పని చేస్తాం, అవసరమైతే 24 గంటలు కూడా పని చేస్తాం. ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే, ఆ టార్గెట్ పూర్తి అవ్వాలంటే. కానీ ప్రభు టార్గెట్ ఎవరు పూర్తి చేస్తారు? ప్రభు ఆశించినది ఎవరు చేయగలరు? నీ మీద నా మీద ప్రభు చూస్తున్నాడు, నిన్ను నన్ను. దూతలకు ఆ ఘనత ఇవ్వలేదు. నీకు నాకు సామాన్యమైన ఆయన రూపంలో ఉన్న మనకిచ్చాడు ఆయన. హెచ్చరించబడినప్పుడు స్వీకరిద్దాం, స్వీకరించినప్పుడు ఒప్పుకుందాం, ఒప్పుకున్నప్పుడు వద్దాం, ప్రభు దగ్గరికి వద్దాం. మన విశ్వాసులమా? ఇంకొక 2 లక్షణాలు చూద్దాం. చూడండి, ఇంకొక 2 లక్షణాలు చూద్దాం. చూడండి, వీళ్ళు ఎలా ఉంటారు విశ్వాసులు? 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు, విశ్వాసి అనేవాడు దేవుని బీజము. కాబట్టి ఒక లక్షణం ఏంటో తెలుసా? వాడు పాపము చేయడు. పాపము చేయడు. చదవమ్మా. దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయడు, చేయజాలడు. ఎంత మంచి మాట అండి! పాపము చేయడు, చేయజాలడు. ఎలా ఉంది? విశ్వాసులు అంటే వారు. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్న హెచ్చరికలంటే మీరేదో గొప్ప అనుకున్నారేమో. ఆ పత్రికలు 2వ పత్రిక ఎండింగ్లో ఆయన చెప్తున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎంత బాగా చెప్తాం తెలుసా మనం? వర్తమానాలు ఎంత బాగా చెప్తాం, పాటలు ఎంత బాగా పాడుతాం. కానీ ఎలాగుంది? పాపము చేయడు, పాపము చేయజాలడు. చేయడు, చేయజాలడు. వాడు విశ్వాసి. దానికి అంగీకరించడు. ఎలాగుంది మన స్థితి? యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనం చదవమ్మా. యోహాను పత్రిక 2వ అధ్యాయము ఆఖరి వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయం ఆఖరి వచనం. అది ఆఖరి వచనం అలా. మీరు ఎరిగి ఉన్నాడులా ఎరుగుదుము అంటే దాని అర్థం మరొకసారి చదవండి. చదవమ్మా. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడులా నీతిని జరిగించు ప్రతివాడును. విశ్వాసి అంటే నీతికి దగ్గరగా ఉండేవాడు. విశ్వాసి ఎటువంటి వాడండి? ఇంకొక లక్షణం, నీతికి దగ్గరగా ఉంటాడు. నీతిని జరిగిస్తాడు. పాపము చేయడు, పాపము చేయజాలడు. రెండవది, నీతిని కోరుకుంటాడు. నీతి పనుల్లో పాల్గొంటూ ఉంటాడు. నీతికి దగ్గరవుతాడు. ప్రియమైన సోదరుడా, ఎలా ఉంది నీ స్థితి, నా స్థితి? పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరించినప్పుడు మన స్థితిని మార్చుకుందాం. ఇక్కడ విని బయటకు విడిచిపెట్టే లక్షణాలు దేవుని బిడ్డల లక్షణాలు కావు. వాక్యము దేనికి? హెచ్చరికలు దేనికి? మన జీవితాలు ఆయన స్వారూప్యంలోనికి రావాలన్నది ఆయన కోరిక. ఆయన మనల్ని కోరుకునే అంతస్తులోనికి మనం ఎదగాలి. ఆయన మనలను తన స్వారూప్యంలోనికొనే మార్చుకునే స్థితిలోనికి మనం వెళ్ళాలి. ఎలా ఉంది మన స్థితి?
పాపము చేయడు, పాపము చేయజాలడు. నీతికి ఏమవుతాడు? దగ్గరగా ఉంటాడు. నీతికి దగ్గరగా ఉంటాడు. మీకు ఒక చిన్న మన జీవితాలు ఎలాగున్నాయో చెప్తా, జాగ్రత్త వినండి. నవ్వడానికి చెప్పలేదు, ఇది ఆలోచింపజేయడానికి చెప్తున్నాను. ఒక వ్యాపారి ఉన్నాడు, జాగ్రత్త వినండి. ఒక వ్యాపారి ఉన్నాడు. ఇన్నాళ్ళైతే ఏమిటంటే తట్టా బుట్ట తల మీద పెట్టుకొని ఏమనేవారు, ఆ వస్తువు ఏదో పేరు చెప్పుతూ కాకరకాయలు కీకరకాయలు అని తోటకూర గోంగూర అనేసి అరిస్తూ అమ్మేవారు. పాపం ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. బాగా అలవాటు, అర్థమైందండి. మైక్, ఒక చిన్న మెగాఫోన్ పెట్టుకుంటాడు, ఒక బ్లూటూత్ పెట్టేస్తాడు, ఆన్ చేస్తాడు. ఇక ఇదేం చెప్పడు, ఆడే చెప్తాడు సోఫాలు బాగు చేస్తాం ఆడే వెళ్ళిపోతుంటాడు. లేకపోతే ఈడే అంటుంటాడు, ఏం చేస్తుంటాడు, అది ఉల్లిపాయలు ఎండో. రోజు మా ఇంటి ముందు ఎంత అల్లరో తెలుసు, అక్క మా ప్రార్థన చేసుకున్నప్పుడు వచ్చి ఆగుతుంటాయి అక్కడ. దానికేమో మా అత్తగారు టెంప్ట్ అయిపోయి ఏమైపోతుంది తెలుసా, 5 కేజీలట ఉల్లిపాయలు, 100కి 5 కేజీలట. ప్రార్థన ఆఫ్ చేసి పారిపోతారు. అలాగా మన జీవితం ఎలా ఉందో తెలుసండి. మన జీవితం ఎలా ఉందో తెలుసా. ఒక వ్యాపారి ఉన్నాడు, వాడమ్మే ప్రోడక్ట్ ఏంటో తెలుసా, బట్టతలకి ఒక నూనె అమ్ముతున్నాడట. బట్టతలకి ఏమమ్ముతున్నాడు, ఒక నూనె అమ్ముతున్నాడట. పాము దగ్గర పెట్టుకున్నాడు, ఆ బేకులు పెట్టుకున్నాడు, ఆ మైకు పెట్టుకున్నాడు. అక్కడ అమ్ముతూ ఉన్న అది మైక్ అలా వాగుతుంది ఉదయం నుండి. అంటే అయ్యా మీకు బట్టతల ఉంటే ఈ నూనె కొనండి, వారం రోజుల్లో గ్యారంటీ తల పెరిగిపోద్దని. అలా అదే చెప్తుంది మైకు. బ్యాటరీ అయిపోయినంత వరకు అది మ్రోగుతూ ఉంది. బ్యాటరీ అయిపోతుంది టిక్ అంటే, అయినా బ్యాటరీ ఒక్కడు రావట్లేదట. ఆ వెహికల్ దగ్గరికి ఒక్కడు రోడ్డు ప్రక్కన నిలబడ్డాడు, మైకు మ్రోగుతుంది, ఒక్కడు రావట్లేదట. నాకులాటోడు ఎవడో వచ్చి, నాకు బట్టతలు లేదులేండి, నాకులాటోడు ఎవడో వచ్చి అన్నాడట, అమ్మ ఉదయం నుండి నేను ఇంతవరకు కూర్చుంటే ఒక్క వ్యక్తి వచ్చాడు అనేసి, అయ్యా ఏం కావాలండి, అయ్యా మీరు ఏం అమ్ముతున్నారు అన్నాడట. అయ్యా బట్టతలకి ఒక న్యూ ప్రోడక్ట్ అండి, 15 రోజుల్లో చాలా భలేగా వచ్చేస్తానట. అయ్యా అలాగండి, ఎంత అండి అన్నాడు. ఎంతో చెప్పాడు వాడు అన్నట. ఉదయం నుండి మీరేనండి ఫస్ట్ కస్టమరు, ఉదయం 10 గంటల నుండి ఈ 5వ గంటకి మీరే వచ్చారు, మీరే ఫస్ట్ కస్టమర్ అండి అన్నాడట. ఎందుకు రావట్లేదో తెలుసా మీ దగ్గరికి అన్నాడట. పైకి తల మీద చెయ్యేసుకున్నాడట. ఆడికి బట్టతల, ఆడి బట్టతలను చూసి ఎవడు కొంటాడు. మన బ్రతుకులు అలా ఉన్నాయి, నవ్వడానికి కాదు. మనకు బట్టతలు ఉండి మనం ఏం చేస్తాం, అమ్ముకునే వారంగా ఉన్నాం. మన బ్రతుకులు బాగో, మన విశ్వాసులమా. చూడండి, పాపము చేయడు, పాపము చేయజాలడు. రెండవది, నీతికి దగ్గరవుతూ వస్తాడు. నీతికి ఏమవుతాడండి, దగ్గర వస్తాడు. ఇంకో మాట చూద్దామా. యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువమ్మా. చాలమ్మా. ప్రియులారా, ఇంకొక లక్షణం సుగుణం. ఇవి సుగుణాలు. ఏమంటాడు, ప్రియులారా మనము ఒకరితో నొకడిని, విశ్వాసి యొక్క ఇంకొక లక్షణం. ఒకటి, పాపము చేయడు, పాపము చేయజాలడు. రెండవది, నీతికి దగ్గరవుతూ వస్తాడు. మూడవది, ప్రేమను కనపరుస్తాడు, క్షమిస్తాడు. మనం ఎవరైనా ఒక చూపుతో చూసామంటే వాళ్ళు చనిపోయినంత వరకు ఆ చూపే ఉండిపోద్ది, ఆ మనసులోనే ఉండిపోతాం. ప్రభు మనల్ని అలా చూడలే. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ప్రేమించాడు, క్షమించాడు. విశ్వాసికున్న మరొక లక్షణం ఏంటంటే, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు, ఎన్ని గాయాలు చేసినా ప్రేమించడమే. ఎంతోమంది గాయాలు చేసేస్తుంటారు మనకి కదండి, కానీ మనం ప్రేమించడమే. ప్రభు ప్రేమ మనల్ని బలవంతం చేయాలి. మా చిన్నప్పుడు కళ్ళద్దాలు ఉండేవి, అర్థమైందండి. వాడేమో అలా వచ్చి టిర్రి 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 అని వస్తుంటే, అర్థమైందా,
10 పైసలు ఎడితే కళ్ళద్దాలు ఇచ్చేవాడు. ఆ కళ్ళద్దాలు ఎట్టుకొని ఎంతగా మేము సంతోషపడిపోవాలో తెలుసా. ఇప్పుడైతే రకరకాల కళ్ళద్దాలు పెట్టేస్తున్నారు పిల్లలు. చిన్నప్పుడే పెట్టేస్తున్నారు కళ్ళద్దాలు. ఎర్ర కళ్ళద్దాలు, రౌండ్ కళ్ళద్దాలు. ఎవరిని చూసినా ఎర్రగానే కనబడుతున్నారు. ఎవరిని చూసినా ఎర్రగానే కనబడుతున్నారు. ఎందుకు నేనేం పెట్టుకున్నాను? ఆ రక్తములో ప్రభు యొక్క ప్రేమను నువ్వు వారిని చూస్తే వారిని క్షమిస్తావు, వారిని ప్రేమిస్తావు. 10 పైసలే అప్పుడు ఆ దినాల్లో 10 పైసలే కళ్ళద్దాలు. అర్థమైందండి. ఆడు ఏ కలర్ పెడితే ఆ కళ్ళద్దాలకు మళ్ళీ ఏంటంటే ఈ ఎలాస్టిక్ ఉండేది, ఇదంతా పట్టేది. ఎంత ఫోజ్ ఇచ్చేవాళ్ళం తెలుసా మేము. నా దగ్గరే కళ్ళద్దాలు ఉన్నంత ఫోజ్ ఇచ్చేవాడిని. అది ఏ రంగు పెడితే ఆ రంగులోనే చూసేవాళ్ళం. ఎక్కువ ఎర్ర కళ్ళద్దాలే. ఆ ఎర్ర కళ్ళద్దాలు చూస్తే అందరూ ఎర్రగానే కనబడేవారు. చెట్లు పుట్లు ఇక మనుషులు అందరూ కూడా. ప్రభు మనల్ని అలాగే చూచాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని క్షమించాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని ప్రేమించాడు. ఆ ఎర్ర కళ్ళద్దాల ద్వారా మనకేం చేశాడు? మనల్ని చూస్తున్నాడు. ఆయన రక్తము అలాగ మనం చూచినట్లయితే, ఆయన సిలువను మనము ధరించినట్లయితే ఇతర వ్యక్తులు కూడా మనకు అలాగే కనబడతారు. అర్థమైందండి. పాపము చేయడు, పాపము చేయజాలడు. రెండవది నీతికి దగ్గరవుతాడు. మూడవది ప్రేమ కలిగి ఉంటాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చాలండి, చాలు. విశ్వాసి అనేవాడు ఏం చేస్తాడంటే ఈ లోక మర్యాదను ఏం చేయడండి? అనుసరించక. ఈ లోకాల్లో చాలా మర్యాదలు ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. ఆ మర్యాదలన్నీ నేను చెప్పను, కానీ చాలా మర్యాదలు ఉన్నాయి. ఆ మర్యాదలు, లోక మర్యాద అవసరంలే మనకి. ఆచారం అవసరంలే, వ్యవహారం అవసరంలే. విశ్వాస నేడు లోక మర్యాదను అనుసరించడు. ఏమనుసరిస్తాడు? చదవమ్మా. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునకు దేవుని చిత్తం ఏదో అతడు తెలుసుకుంటాడు. ఉత్తమమైనది చేస్తాడు. ఒకసారి గ్రూప్ ప్రవేశానికి వెళ్ళాం. చెప్తున్నాను ఎందుకంటే ఇంత బోల్డ్గా ఎందుకు చెప్తున్నామంటే దేవుడు ఆత్మ కలిగిచ్చాడంతే. వెళ్ళిన తర్వాత అంటే వారిని కించపరచాలని కాదు. వారు నాకు చెప్పారు, అన్న అమ్మ కష్టార్జితం నుండి ఇది కొన్నాం, అమ్మే రిబ్బన్ కట్ చేయాలని ఆలోచించాను. ఎన్ని రిబ్బన్లు వేసావన్నాను. రూమ్కి ఒక రిబ్బన్ వేసారన్నా. ఫస్ట్ రిబ్బను దేవుని సేవకులు లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా చేస్తారా? లేదన్నా అమ్మ కష్టార్జితం ఇది, అమ్మే కట్ చేయాలను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా ఏంటి పరీక్ష? సరే, ఒప్పుకోలేదు వాళ్ళు. ప్రార్థన వాక్యం చదివారు, నాన్నగారు ప్రార్థన చేశారు. చెప్తే మీరు నమ్మరు, వాస్తవాలు ఇవన్నీ. రిబ్బన్ కట్ చేసింది. ఇంకా మేము అన్ని రూములు తిరిగి ఇలా వచ్చేసరికల్లా కిందన ఎవరో ఫోన్ చేశారట. ఫోన్ చేయడానికి ఫోన్ లిఫ్ట్ చేసుకుని వాళ్ళు రిసీవ్ చేసిన అంతే. రెడ్ కార్పెట్ అక్కడ ఉంది. ఆ కార్పెట్ని తనుకొని పడితే ఈ మూతంతా చిదిగిపోయింది. లోక మర్యాద. ఇంకొక గ్రూప్ ప్రవేశానికి వెళ్ళాం. ప్రార్థన 10 గంటలకి. నాలటోడు, నా కళ్ళు మంచివి కాదు కదా, 8 గంటలకి ఇప్పుడు పొయ్యి పెట్టేసింది బయట. పొంగించేస్తుంది. వచ్చేసరికి క్లియర్ చేసేద్దాం అనుకుంటుంది. అవలా మచ్చబోదు, పాల మచ్చబోదు కదండి. ఏంటమ్మా అంటే లోక మర్యాద. విశ్వాసి లోక మర్యాదను పాటించడు. దేవుని చిత్తాన్ని చేస్తాడు. ప్రియులారా, నా మాటలు కాదు, ప్రార్థించి ప్రభు దగ్గర పొందుకున్నది. ఎలా ఉన్నావు? నువ్వు విశ్వాసవా, అవిశ్వాసవా? పాపము చేయడు, చేయాలి. నీతికి ఏమవుతాడు? దగ్గరగా ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడు? అందరిని దేవుని యొక్క శిలువ దృశ్యాలు చూసుకుని అందరిని కూడా ఏం చేస్తారండి?
ప్రేమిస్తూనే ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడు? లోక మర్యాదను అనుసరించాడు. ఇంకొకటి చదివి మనం ముగించుకుందాం. 2వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 2వ యోహాను పత్రిక క్షమించండి 1 యోహాను పత్రికే 5:18. 1 యోహాను పత్రిక క్షమించండి. అది దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు? తన్ను భద్రం చేసుకుంటాడు. దేవుని రాకడ కొరకే విశ్వాసుకున్న ఆఖరి లక్షణం. తాను ఏం చేస్తాడండి? భద్రము చేసుకున్నాడు గనుక దుష్టుడు వాడిని ఏం చేయడు? ముట్టడు. భద్రం చేసుకోవాలి, మనల్ని భద్రం చేసుకోవాలి. మన బంగారాన్ని ఎంత భద్రం చేసుకుంటాం? మన పట్టు వస్త్రాలను ఎంత భద్రం చేసుకుంటాం? మన డాక్యుమెంట్స్ని ఎంత భద్రం చేసుకుంటాం? మనకు విలువైన వస్తువులు ఎంత భద్రం చేసుకుంటాం? మన విశ్వాస జీవితాన్ని కూడా మనం అలాగే భద్రం చేసుకోవాలి. వాడు విశ్వాసం. ఎంత జాగ్రత్త పెడతాం? బంగారాన్ని అలా పడేసి బయటకు వెళ్తారా? వెళ్ళరు కదా. ఒకవేళ మీరు ఎవరైనా పడేసి వస్తే మీ మనసంతా ఇప్పుడు అక్కడే ఉంటుంది కదండి. అక్కడే ఉంటుంది. అయ్యో 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 ఎంత బేగ వదిలేస్తారా అనుకుంటారు. విలువైనది భద్రంగా ఎలాగ దాచుకుంటామో, విలువైన అమూల్యమైన మీ విశ్వాసాన్ని కూడా భద్రంగానే దాచుకోవాలి. అప్పుడు ఎవరు చేయరు? దుష్టుడు వాని ముట్టడు. లోపల లాకర్లో పెట్టి భద్రంగా పెట్టుకునేవాడు దొంగడు వెళ్ళి ముట్టుకుంటాడా? అంటే కొద్ది కష్టమే. నువ్వు విశ్వాసవా? దేవుడి రాత్రి అడుగుతున్నా, ఈ ఉదయ కాలంలో అడుగుతున్నాడు. పరీక్షించుకుందా. ఈ మాట అందరం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరూ చదువుకొని బలలోనికి వెళ్దాం. చదవండి. 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్ష అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉన్నది త్రాగలను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయము 13వ అధ్యాయము 5వ వచనం అందరం కలిపి చదువు. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకునండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరుగరా. మనం భ్రష్టులు కాకూడదు. మందిరానికి వచ్చి అవిశ్వాసులు ఉండకూడదు. ఈరోజు ఒక తీవ్రమైన నిర్ణయం నువ్వు తీసుకో. తీవ్రమైన దేవుని సమయం దేవునికి ఇచ్చేయండి అంతే. దొంగిలించడానికి నువ్వెవరివి? అవిశ్వాసం అయితే దొంగిలిస్తావు. దగ్గరున్న వాళ్ళు కూడా దేవుని యొక్క మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. నిన్నటి దినాన కూడా గంభీరమైన హన్నాను గురించి చూచాం. వారిని వీరిని చూడలేదు. అన్న దేవుణ్ణే చూసింది. దేవుణ్ణి చూడాలి. నువ్వు 8 గంటలు నువ్వు వారానికి ఇవ్వలేకపోతే నీ బిడ్డల జీవితాల్లో దేవుడు ఆ సమయాన్ని తగ్గించేస్తాడు. మనం ఎంత ప్రయత్నం చేస్తాం తెలుసా? వాడిని మనం ఉద్ధరించడానికి, ఆ పాపని మనం ఎంత ప్రయత్నం చేస్తామో దేవుని సమయాన్ని దొంగిలించి మనం వారిని ఉద్ధరించలేం. దేవుని సమయం దేవునికి ఇస్తే దేవుడు వారికే అమూల్యమనిస్తాడు. ఎందుకు రాలేకపోతున్నావు ప్రార్థన కూడికి? ఎందుకు రాలేకపోతున్నావు బైబిల్ పట్టణానికి? ఎందుకు ఆరాధించలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు? ఇతరుల క్షేమం కొరకే నువ్వు ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు? ఇంటి దగ్గర నేను ఒక్కడిని చేసుకుంటే నేను చేసుకోగలను, మిగతా సహోదరులు కూడా చేసుకోగలరు. ఎందుకు? సహవాసం అనేది ఒకటి ఉంది, సంఘ నియమం అంటూ ఒకటి ఉంది, సంఘ ప్రార్థన అంటూ ఒకటి ఉంది. సంఘము చేసే ప్రార్థన దగ్గర పాతాళ లోకపు ద్వారాలు నిలవలేవు, సాతాను సంఖ్యల్లో నిలవలేవు. పేతురు చెరసాల్లో ఉండగా అత్యాశక్తితో ప్రార్థించారు సంఘం. ఎందుకు రాలేకపోతున్నావు? అన్ని గంటలు క్యాలిక్యులేట్ చేసి 8 గంటలే. దేవునికి ఇవ్వలేవా నువ్వు? ఇవ్వలేనంటే నువ్వు చెయ్యెత్తకు, నువ్వు బలలో పాల్గొనకు. ఇవ్వగలనంటే చేతిలో పాల్గొ. ఒక నిశ్చయం తీసుకో. ఆ రీతిగా పరీక్షించుకొని ప్రభు వల్లలోకి వెళ్దాం.